హలో యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజు ఎక్కడికి వచ్చామంటే మేము మొన్న హైదరాబాద్ వచ్చాం కదా ఫ్రెండ్స్, మా బాబాయ్ వాళ్ళ ఇంటికి. అక్కడి నుంచి రిటర్న్ వెళ్ళే టైంలో మా అమ్మాయి ఆకలేస్తుందని చెప్పేస్తే పానీపూరి తిందామని అక్కడికైతే వెళ్ళామండి. అక్కడ నాకేమో పావు బాజీ బాగా నచ్చిందనమాట. ఆల్రెడీ నేను అంతకుముందు ఒకసారి వెళ్ళినప్పుడు కూడా అక్కడే పావు బాజీ తిన్నానండి. పావు బాజీ మాత్రం ఎక్సలెంట్గా ఉందనమాట. నేనేమో పావు బాజీ ఆర్డర్ ఇచ్చాను, మా అమ్మాయి ఏమో కట్లెట్ ఆర్డర్ ఇచ్చింది. సో వాటి కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. చూడండి షాప్ కూడా ఎంత నీట్గా చాలా బాగుందనమాట. ఇక్కడ చూడండి పావు బాజీ అయితే ఇంకా రాలేదనమాట. మా అమ్మాయి ఆర్డర్ ఇచ్చిన కట్లెట్ అయితే వచ్చింది. కట్లెట్ అయితే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. అది కూడా ఒక స్పూను ట్రై చేయి మమ్మీ అని మా అమ్మాయి ఒక స్పూన్ పెట్టిందండి. అది కూడా చాలా బాగుందనమాట. ఒక కప్పు తింటే కడుపు నిండిపోతుంది అనమాట, అంత బాగుందనమాట. చూడండి పావు బాజీ ఫైనల్గా అయితే పావు బాజీ వచ్చేసింది. ఇందులో ఒక కర్రీ పెట్టారండి, టమాటా కర్రీ అనుకుంటాను. అసలు అది ఉంది, ఎక్సలెంట్గా ఉందండి, చాలా చాలా బాగుందనమాట. ఈ పావు బాజీ చూస్తుంటే మా అన్నయ్య ఒక జోక్ వేశాడనమాట. అంతకుముందు మా ఫ్యామిలీతో అందరం వెళ్ళామన్నమాట. మా అన్నయ్య, మేము, మా పిల్లలందరం కలిసి వెళ్ళినప్పుడు మామూలుగా షాప్లో దొరికే రూపాయి బ్రెడ్ పీస్ ఉంటుంది కదా, అదే కట్లెట్లుగా చేసి ఇది ఇక్కడ 50 రూపాయలు పెట్టి కొనుక్కొని తింటుర్రు, ఇదేం విచిత్రమో అని మా అన్నయ్య అయితే ఒక జోక్ వేశారండి. నాకు మళ్ళీ సెకండ్ టైం అక్కడికి వెళ్ళినాక కూడా అదే జోక్ గుర్తొచ్చిందనమాట. రూపాయి పెట్టి తీసుకునే బ్రెడ్ ఇక్కడికి వచ్చి 50 రూపాయలు పెట్టి కొనుక్కొని తింటారు, ఇదేం ఆనందము అని అయితే మా అన్నయ్య అన్నాడు ఆ రోజు జోకు. మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళినా కూడా నాకు అదే జోక్ గుర్తొచ్చింది. కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. పావు బాజీ అయితే ఎక్సలెంట్గా ఉంది. దాంట్లో వేసే కర్రీ కూడా చాలా బాగుందన్నమాట. నాకు చాలా బాగా నచ్చింది. అది తిన్నాక ఇంకొక స్పెషల్ ఏంటంటే ఇక్కడ జ్యూస్ పాయింట్ కూడా ఉందండి. ఇందులోనే అసలు మ్యాంగో జ్యూస్ చేశారు ఫ్రెండ్స్. మామూలుగా అసలు నేను మాటల్లో చెప్పలేనమాట. మామూలుగా మనం మ్యాంగో జ్యూస్ అంటే కొద్దిగా వాటర్ వాటర్గా ఉంటుంది కదా ఫ్రెండ్స్, అలా ఏం లేదు. అసలు అచ్చం మామిడి పండ్లతోటే చాలా చిక్కగా చేశారనమాట. దాంట్లో పైన చిన్న చిన్న మళ్ళీ మామిడి ముక్కలు వేశారు, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి. అసలు సూపర్గా ఉందని చెప్పేసి మా వారికి కూడా ఒకటి ఆర్డర్ ఇచ్చామన్నమాట. అసలు ఎంత బాగుందంటే నేనైతే మాటల్లో చెప్పలేనండి. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఆ జ్యూస్ తాగాను, పావు బాజీ తిన్నాను. మళ్ళీ ఈసారి వెళ్ళినప్పుడు కూడా ఆ జ్యూస్ తాగాను, పావు బాజీ తిన్నాను అనమాట. అసలు నిజంగా మా వారికి కూడా చాలా బాగా నచ్చిందనమాట. మా అమ్మాయి కొద్దిగా సర్ది కోల్డ్ ఉందనమాట, అందుకే తనైతే ఏం తీసుకోలేదు. జ్యూస్ ఒక స్పూన్ అలా ట్రై చేయని చెప్పేసి వాళ్ళ డాడీ ఒక్క స్పూన్ అంటే ఒక్క స్పూనే అలా కొద్దిగా ఇచ్చారనమాట వాళ్ళ డాడీ. నిజానికైతే మాటలు లేవండి ఆ జ్యూస్కి. అచ్చం మ్యాంగో జ్యూస్ అనమాట. అది చాలా బాగుందనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. సో ఈరోజైతే మా వీడియో ఇదండి. నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మా వీడియో ఒక లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.